కొత్త వారిని తీసుకొచ్చిన జనాలు వైసీపీని ఆదరిస్తారా? తిరుగుబాటు ప్రమాదం పొంచి ఉందా? టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ అవుతుందా? టికెట్ కోసం పోరాటం తప్పదా? ఇంతకు పి గన్నవరం ఓటర్ల మధ్యలో ఏముంది? ఈసారి ఎవరిని అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారు? పి గన్నవరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఒకవైపు వశిష్ట, గోదావరి నదులు ఉన్నాయి. మరోవైపు గౌతమి, వైనతేయ, వృద్ధ గౌతమి ఉపనదులు ఉన్నాయి. అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ పి గన్నవరం మండలానికి చెందినవారు. అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి, అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి ఆలయం ఇక్కడే ఉన్నాయి. కాటన్ ధర నిర్మించిన గన్నవరం ఆక్విడక్ట్ కూడా ఇక్కడే ఉంది. ఈ నియోజకవర్గంలో 194,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు అత్యధికంగా ఉండడంతో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. పి గన్నవరంలో ప్రజలు రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారు. ఇక్కడి నుంచి పులపర్తి నారాయణ స్వామి 2 సార్లు, పాముల రాజేశ్వరీదేవి 2 సార్లు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయనకు వైసీపీ హైకమాండ్ టికెట్ కేటాయించలేదు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తలెత్తిన వ్యతిరేకతను ఎమ్మెల్యేపైకి నెట్టేసిన వైసీపీ అగ్రనాయకులు చిట్టిబాబును పక్కన పెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న విప్పర్తి వేణుగోపాల్ను పి గన్నవరం ఇన్ఛార్జిగా నియమించారు. అయితే నియోజకవర్గంలో పట్టులేని వేణుగోపాల్ టికెట్ ఇస్తారంటూ వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల క్షేత్రంలో పోటీ చేయాలని నిర్ణయించడంతో పి గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపించి విప్పర్తి వేణుగోపాల్ను రంగంలోకి దించడంతో ఆ పార్టీలో తిరుగుబాటు తప్పదని, అది తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ ఆశతో ఉంది. టీడీపీ టికెట్ ఖాయమని భావిస్తున్న గంటి హరీష్ మాధుర్ బాలయోగి ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా హరీష్కు పూర్తి సహకారం అందిస్తున్నారు. జనసేనకు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకపోయినప్పటికీ పార్టీ క్రియాశీలక సభ్యత్వాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. పొత్తులో భాగంగా పి గన్నవరం టికెట్ను జనసేనకు కేటాయిస్తే పోటీ చేసేందుకు పి జాన్బాబు, గిడ్డి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. అమలాపురం నియోజకవర్గానికి చెందిన జాన్బాబు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో అకౌంట్స్ ఆఫీసర్గా స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను కలుపుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయం అందిస్తాయన్న ధీమాతో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ ఉన్నారు. టీడీపీ, జనసేన మాత్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన జనాలే తమను గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ప్రజల పక్షాన పోరాడిన తమపై అక్రమ కేసులు బనాయించారని, మట్టి, ఇసుక అక్రమ దందాలతో ప్రజలు విసుగు చెందారని, పొత్తు తమకు విజయావకాశాలు మెరుగుపరుస్తాయని విపక్ష నాయకులు అంటున్నారు. 2019లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే ఓడిపోయామని, గ్లాసు గుర్తుకు 36,259 ఓట్లు పడితే వైసీపీ మెజార్టీ 22,207 ఓట్లు మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన కూటమి సౌమ్యుడు, వివాదరహితుడు, ఉన్నత విలువలు కలిగి ప్రజలు మెచ్చిన నాయకుడిని అభ్యర్థిగా నిలబెడితే కూటమి విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గం మండలాలు: పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, మామిడి కుదురు. 2014లో విజేత పులపర్తి నారాయణమూర్తి టీడీపీ 74,967 ఓట్లు. 2019లో విజేత కొండేటి చిట్టిబాబు వైసీపీ 67,373 ఓట్లు. నేలపూడి స్టాలిన్ బాబు టీడీపీ 45,166 ఓట్లు.